మరి ఈ సమయంలో కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా కొంత సమయము దేవుని మాటలు మనము ఆలకిద్దాము. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మరొక స్త్రీ గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న స్త్రీ పేరు ఏంటంటే మార్తా. బేతనియా గ్రామంలో మార్తా, మరియా, లాజరు. మార్తకి మరియా అనే సహోదరి, లాజరు అనే సహోదరుడు ఉన్నారు. వీరు బేతనియా గ్రామంలో నివసిస్తున్నారు. మరి వీరి తల్లిదండ్రుల గురించి ఏమీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు వ్రాయబడలేదు. సాధారణంగా మార్తా అనగానే మనకి నెగిటివ్ తలంపు వచ్చేస్తుంది, ఆపోజిట్గా ఆలోచిస్తాం. మార్తా మరియా ఇద్దరు సహోదరులు ఉన్నారు కదా. మరియా మనము ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నదాన్ని వింటూ ఉంటాం. కానీ మార్తా విషయంలోనికి వచ్చేసరికి కొంచెం నెగిటివ్గా మనం ఆలోచిస్తాం. కానీ ఈ మార్తా జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈమె యేసేను తన ఇంట చేర్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ఆమె విశ్వాసంలో అభివృద్ధి పొందింది. తన జీవిత విధానంలో చాలా మార్పు వచ్చింది. ప్రారంభంలో ఉన్నట్టుగా మరి ఆమె ముగింపులోనికి వచ్చేసరికి లేదు. ఆమె జీవితంలో అంచెలంచెలుగా విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ తన కుటుంబంలోనే ఒక అద్భుతమైన కార్యాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఒక మహా అద్భుతం దేవుడు ఆ కుటుంబంలో చేశాడు కదా. ఏంటి ఆ అద్భుతం? చనిపోయి 4 రోజులు అయిపోయినటువంటి లాజరు బ్రతికించబడ్డాడు. మరి అంత గొప్ప అద్భుతం ఆ కుటుంబంలో జరిగింది. అంత అద్భుతము మరి మార్తా తన కుటుంబంలో పొందుకోగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈమె గురించి మనకి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తా గురించి మనకు కనబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రారంభంలో కూడా మార్తా గురించి మనకి కనబడుతుంది. అయితే లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మార్తను చూసినప్పుడు ఆమె ఆధ్యాత్మికమైన పరిమితి ఒక విధంగా ఉంది. 11వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తన ఆధ్యాత్మికమైన స్థితి మరింత మెరుగుపడింది. 12వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరింతగా ఆత్మలో అభివృద్ధి పొందినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్తా విన్నాం కదా, మనం అందరికీ కూడా తెలుసు మార్తా. అయితే మార్తా అంటే అర్థం ఏంటి అనంటే ఇల్లాలు లేక ఇంటి యజమానురాలు అని అర్థం. మార్తా అనగా ఇంటి యజమానురాలు లేక ఇల్లాలు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీపం లేకపోతే ఆ ఇల్లు ఎలా చీకటిగా ఉంటుందో, మరి ఇల్లాలు లేకపోతే కూడా ఆ ఇల్లు చీకటిగానే ఉంటుంది. ఎన్నున్నా ఎంత ఆస్తున్నా ఆ ఇంటిలో ఇల్లాలు లేకపోతే ఆ ఇల్లు ఎలాగైనా గందరగోళంగానే చిరాకుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇల్లాలు ఇంటిలో ఉండడం చాలా ముఖ్యమైనది. అయితే ఇల్లాలుగా ఉంటూ ఇంటిని చక్కబరుచుకోవడం అనేది ఇంకా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. మరి ఈ మార్తా, మరియా, లాజర్ను మనం చూస్తాం. వాళ్ళు ముగ్గురు సహోదరులు. వారికి తల్లిదండ్రులు లేరు. మార్తే పెద్దది కాబట్టి ఆ ఇంటికి దిక్కు మార్తే. ఆ ఇంటికి ఇల్లాలు, ఆ ఇంటిని చక్కబరుచుకోవలసింది. తన చెల్లిని కానీ తమ్ముడిని కానీ అన్ని విషయాల్లో బాధ్యతగా చూసుకోవలసిన ఆ భారం, బాధ్యత అంతా పెద్దదానిగా మార్తా కలిగి ఉంది. సరే, ఈమె ఏం చేసిందో మనము కొన్ని విషయాలు మార్తా జీవితంలోంచి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము చదవండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ
ఆయనను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. మార్త చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆయనను అనగా యేసును తన ఇంట చేర్చుకుంది. యేసయ్య సువార్త ప్రకటిస్తూ ఆయా గ్రామాలను సంచరిస్తూ ఉన్నారు. అలా సంచరిస్తూ బేతనియా అనే గ్రామంలోని కూడా వచ్చారు. ఆ గ్రామంలోనికి యేసయ్య రాగానే మరి అప్పటికే ఆమె యేసయ్య గురించి విని ఉండొచ్చు. యేసయ్య యొక్క మహత్యం గురించి, లేక ఆయనే రక్షకుడని, మెస్సయ్య అని ఆమె వినుండొచ్చు. అంత మాత్రమే కాదు, ఆయన ద్వారా జరుగుతున్న అద్భుతమైన కార్యాల గురించి ఆమె వినుండొచ్చు. కాబట్టి అవన్నీ వినడం వలన ఎప్పుడైతే యేసయ్య తన ఊరు వచ్చాడని తెలుసుకున్నదో గబగబా వెళ్ళి, యేసయ్య మీరు నా ఇంటికి రండి అని చెప్పి తన ఇంటికి ఆహ్వానించి యేసయ్యను తన ఇంట చేర్చుకొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసింది మార్త? తన ఇంటిని చేర్చుకుంది, తన ఇంటిలోనికి ఆహ్వానించింది. ఇంటిలోనికి అనంటే తన జీవితంలోనికి కూడా ఆహ్వానించిందని మనం చెప్పుకోవచ్చు. తన బ్రతుకులోనికి యేసయ్యను ఆహ్వానించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక విధంగా దీన్ని చెప్పాలి అనంటే ఆమె యేసయ్యను చేర్చుకుంది అనంటే రక్షణానుభవంలోనికి వచ్చింది అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:20 యేసయ్య అంటున్నారు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేసేదము అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రతి వారి హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచూ ఉన్నాడు. అందరి హృదయం దగ్గర తలుపు తట్టుతూ ఉన్నాడు. కానీ కొందరు మాత్రమే ఆ స్వరము విని ఏం చేస్తున్నారు? తలుపు తెరిచి యేసయ్యను తమ హృదయాల్లోనికి ఆహ్వానించుకుంటున్నారు. యేసయ్యను తమ హృదయాల్లోనికి, తమ జీవితాల్లోనికి ఆహ్వానించుకుని చోటిస్తూ ఉన్నారు. ఆమేన్. అందరూ ఆ స్వరం వినలేకపోతూ ఉన్నారు. నిజానికి యేసయ్య సంచరిస్తున్నటువంటి ఆ దినాల్లో కూడా చాలామంది యేసయ్య నమ్మట్లేదు. మరి ముఖ్యంగా యూదులు యేసయ్యకు బద్ధ శత్రువులాగా ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు చాలా శత్రువులుగా ఉన్నారు యేసయ్యకు. ఎందుకంటే విస్తారమైన జనసమూహము ఆయనను వెంబడిస్తూ ఉంటుంటే వీళ్ళు అసూయపడి ఆయనను మెస్సీయగా అంగీకరించలేకపోతున్నారు, ఆయన రక్షకుడుగా అంగీకరించలేకపోతున్నారు. ఎవ్వరూ ఆయనను చేర్చుకోవడానికి అంతగా ఇష్టపడకపోయినా అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మార్త ఏం చేసిందో తెలుసా? తన ఇంటికి ఆహ్వానించుకుంది, తన ఇంటికి చేర్చుకుంది యేసయ్యను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మన జీవితాల్లో మనము యేసయ్యకు చోటివ్వాలి. మన ఇంటిలోనికి యేసయ్యను ఆహ్వానించాలి. మన ఇంటి యజమానునిగా యేసయ్యను మనం చేసుకోవాలి. మన ఇంటిలో స్థానం ఇవ్వాలి యేసయ్యకు, మన ఇంటిలో చోటు ఇవ్వాలి యేసయ్యకు. ఎలా చోటిస్తారు అనంటే ప్రతి విషయంలో ఆయనకి మనము ముఖ్యమైన స్థానం ఇవ్వడం వలన, ప్రతి విషయంలో ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం వలన, మనము ప్రార్థించే విషయంలోనే కానివ్వండి, వాక్యం చదువుకునే విషయంలోనే కానివ్వండి, కుటుంబ ఆరాధన చేసుకునే విషయంలోనే కానివ్వండి, వీటన్నిటి విషయాల్లో మనము యేసయ్యకు మనం అవకాశం ఇస్తే అదే యేసయ్యను చేర్చుకున్నట్టు. మన ఇళ్లల్లో యేసయ్యకు మనము చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కానీ నేటి దినాల్లో యేసయ్యకు చోటు ఉండట్లేదు ఇళ్లల్లో. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా మరి రకరకాలైన వాటితో నింపబడతా ఉన్నాయి. బయటకు మాత్రమే పెడతారు ఈ ఇంటి యజమానుడు యేసు అని, కానీ లోన మాత్రం యేసు యజమానుడిగా ఉండడు. ఈ గృహాధిపతి యేసే అంటారు కానీ ఆ గృహానికి అధిపతిగా యేసు ఉండడు. అన్నీ వాళ్ళ సొంత ఆలోచనలే, అన్నీ వాళ్ళ సొంత ఉద్దేశాలే. ఎక్కడ ఏ విషయంలో కూడా యేసుకు చోటు ఇవ్వరు. అన్నీ వాళ్ళకి నచ్చినట్లుగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బయట మాత్రం ఈ గృహాధిపతి యేసే అంటారు.
ఎందుకు చాలామంది గృహాల్లో దేవుని కార్యాలను అనుభవించలేకపోతున్నారు? ఎందుకు చాలా కుటుంబాల్లో దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఆ కార్యాలను పొందుకోలేకపోతున్నారు అనంటే, యేసయ్యకు వాళ్ళ గృహాల్లో చోటు లేదు. గృహంలో ఎంతో మందికి చోటిస్తున్నారు, ఎవరెవరికో చోటిస్తున్నారు, రకరకాలైన వాటికి ఇంటిలో చోటిస్తూ ఉన్నారు. ప్రతిదానికి సమయం ఉంటుంది వాళ్ళ ఇంటిలో, కానీ దేవునికి సంబంధించిన కార్యాలకి మాత్రం వాళ్ళ ఇంట్లో చోటు ఉండదు, సమయము ఉండదు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము మొట్టమొదటిగా స్త్రీలముగా, ఇల్లాలుగా మనం ఉంటున్నాము గనుక, ఇంటి యజమానురాలుగా మనం ఉంటున్నాము గనుక, మన ఇంటిలో మనము యేసయ్యకు చోటిచ్చే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి మనం. ఆమేన్. మన ఇంటిలో యేసయ్యను మనం చేర్చుకోవాలి. యేసయ్య లేకుండా ఏది మన ఇంటిలో జరగకూడదు. యేసయ్య లేకుండా, యేసయ్య చిత్తం లేకోకుండా, యేసయ్య అనుమతి లేకుండా ఏది కూడా మన ఇంటిలో జరగకూడదు. మన ఇంటిలో యేసయ్యకు మనము చోటు ఇవ్వాలి. ఆయనను మన ఇంటిలో చేర్చుకోవాలి. మన కుటుంబ సభ్యునిగా ఆయన ఉంచుకోవాలి. ఆయనే యజమానుడు. ఆయన చెప్పినట్లుగానే మనం నడుచుకోవాలి. చూడండి, కానాను పెండ్లి విందుకు యేసయ్యను ఆహ్వానించారు. ఎప్పుడైతే ఆ ఇంటికి యేసయ్య వెళ్ళాడో, ఆ ఇంటిలో మరి ద్రాక్షారసం అయిపోయి వాళ్ళందరూ కొదువుతో ఉన్నప్పుడు ఆ పెండ్లి విందులో యేసయ్య ఆ ఇంటిలో ఉండడం వలన వెంటనే ఆ ఇంటిలో ఏం జరిగింది చెప్పండి? గొప్ప అద్భుతం. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఆమేన్. కొదువ తీర్చబడ్డది, కొరత తీర్చబడ్డది. నింద వారి మీదకు రాకుండా, అవమానం వారి మీదకు రాకుండా, ఇంకా అందరి ముందు తల ఎత్తుకునేటట్లుగా దేవుడు ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఎందుకంటే ఆ కుటుంబము యేసయ్యకు తమ పెండ్లిలో చోటిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి, ఇంకా అస్సలు యేసయ్యకు అవకాశం ఉండదు కదా. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, అస్సలు యేసయ్యకు అవకాశం ఉండదు. అన్నీ వాళ్ళ సొంత ఆలోచనలు, అన్నీ వాళ్ళకి నచ్చినట్లుగానే చేసుకుంటారు. కానీ ఇది యేసయ్యకు నచ్చుతుందా, ఇది యేసయ్య ఇష్టమా కాదా అని ఆలోచించుకోకుండా, యేసయ్యకి ఏమాత్రము ప్రథమైన స్థానం ఇవ్వకోకుండా తమ సొంత ఆలోచనల ప్రకారంగా నడుస్తున్నారు. అందుకనే చాలా వివాహాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మార్త అనేటువంటి స్త్రీ ఏం చేసిందంటే, యేసయ్యను తన ఇంటికి చేర్చుకుంది, తన ఇంటిలో స్థానం ఇచ్చింది, తన ఇంటిలో కూర్చునే అవకాశం ఇచ్చింది, తన ఇంటిలో కూర్చుని బోధించేటువంటి అవకాశం ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా యేసయ్యకు మన ఇంటిలో చోటు ఇవ్వాలి. మన కుటుంబాల్లో మనము చోటు ఇవ్వాలి. ఇంటిలో అంటే భౌతిక పరంగా మన ఇంటిలో, మన కుటుంబంలో ఆయనకి చోటు ఇవ్వాలి. రెండవది, మన యొక్క అంతరంగ జీవితాలు, వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం యేసయ్యకి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి. ఆయన చేర్చుకోవాలి. ఈ స్త్రీ ఒక విధంగా చెప్తే రక్షణ పొందిన స్త్రీగా మనకు కనబడుతుంది. మనము రక్షణ పొందిన స్త్రీలుగా ఉండాలి. యేసయ్యకు మన హృదయంలో ప్రథమమైన స్థానం ఇచ్చి రక్షణ పొందిన స్త్రీలుగా మనము ఉండాలి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవ్వరూ చేర్చుకోలేదు యేసయ్యను, కానీ యేసయ్యను మార్త తన ఇంట చేర్చుకుంది. సరే, ఇంట చేర్చుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి పని ఏంటి? ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆ మార్త సహోదరి ఏం చేస్తుందంట? యేసయ్యనైతే ఆహ్వానించింది ఎవరు? మార్త. చేర్చుకున్నది ఎవరు? మార్త. యేసయ్యను కూర్చోబెట్టేసింది ఒక చోట. కూర్చోబెట్టేసి ఆయన కూర్చోగానే ఆమె యొక్క చెల్లి అయిన మరియా యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుంది? ఆయన బోధ వింటూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆమె వింటూ ఉంది. మరి మార్త ఏం చేస్తుందంట? మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి. రెండవది ఈమెలో మనకు కనబడుతున్నది ఏంటంటే, విస్తారమైన పని కలిగింది. యేసయ్యని పిలిచాను కదా, మనకి ఆయనకి అది చెయ్యాలి, ఇది చెయ్యాలి,
అవి వండి పెట్టాలి, ఇవి వండి పెట్టాలి అని ఆమె ఆశ మంచిదే. యేసేను మంచి మంచి భోజనాలతో తృప్తిపరచాలనేటువంటి ఆశ మంచిదే. ఆ ఆశతో చాలా విస్తారమైన పని పెట్టుకుంది ఈ మార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె యేసయ్యను తన ఇంట చేర్చుకుంది కానీ, ఇంటిలోనికి ఆహ్వానించింది, రక్షణ పొందింది కానీ ఇక్కడ యేసయ్యకు ప్రాధాన్యత ఇవ్వట్లా. ఎవరికి ఇవ్వట్లేదు ప్రాధాన్యత? యేసయ్యకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. తన యొక్క ప్రాధాన్యత అంతా దేనికోసం అంటే పని పని పని. నిజంగానే స్త్రీలు పని చేస్తారు, కష్టపడి పని చేయాలి. బాధ్యత ఉన్నది కాబట్టి భర్త బిడ్డలకి అన్నీ కూడా సమకూర్చాలి కాబట్టి ఖచ్చితంగా పని చేయాలి. అసలు పని చేయని స్త్రీగా ఉండకూడదు, కష్టపడి పని చేయాలి. అయితే కొంతమంది విస్తారమైన పని పెట్టుకుంటారు. ఇంకెంతసేపు చూడండి పని 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 అంటారు. హల్లెలూయా. ఉదయం లేచినది మొదలుకొని రాత్రి వరకు పని 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 అంటానే ఉంటారు. కడిగిందే కడుగుతూ ఉంటారు, తుడిసిందే తుడుస్తూ ఉంటారు, ఉతికిందే ఉతుకుతూ ఉంటారు. ఇంకెవరు చేసిన వాళ్ళకి నచ్చదు. ఎవరైనా కడిగినా మళ్ళీ ఈ పట్టుకెళ్ళి మళ్ళీ కడుగుతూ ఉంటారు, ఎవరైనా తుడిచినా మళ్ళీ వెళ్ళి అక్కడ తుడుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాళ్ళకి ఏంటంటే పనే ప్రాధాన్యం, పనే జీవితం అన్నట్టుగా బ్రతుకుతారు కొంతమంది. కష్టపడి పని చేయాలి కాదనను, కానీ పనే ప్రాధాన్యంగా బ్రతకూడదు. పని కంటే చాలా ప్రాధాన్యమైనది ఉన్నది మన జీవితంలో. అది ఏంటంటే యేసయ్యతో సహవాసం చేయడం. దేవునికి స్తోత్రం. యేసయ్య పాదాల యొద్ద గడపడం మనకి చాలా శ్రేష్టమైనది. కానీ ఆయన పాదాల యొద్ద గడపడానికి ఇష్టపడరు. ప్రార్థన చేయడానికి కానీ, వాక్యం చదువుకోవడానికి కానీ. అయ్యో ఖాళీగా ఉన్నానే కాసేపు ప్రార్థన చేసుకుందాం అనిపించదు. అయ్యో ఖాళీగా ఉన్నానే కాసేపు వాక్యం చదువుకుందాం అనిపించదు. ఈ పని అయిపోయిన తర్వాత ఏ పని చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఇది అయిపోయిన తర్వాత ఏ పని చేయాలి? ఇంకెంతసేపు పని గురించే ఆలోచిస్తూ ఉంటారు. పనే జీవితం, పనే అన్నం అన్నట్టుగా బ్రతుకుతుంటారు. నిజంగా కొంతమంది చూడండి, పని చేసేటప్పుడు వాళ్ళకి ఆకలేదు, దప్పికేయదు, ఇంకా ఈ వేటి మీద కూడా మనసు ఉండదు. ఇంకా అలా కష్టపడుతూనే ఉంటారు. రోజంతా చెమట కారుస్తూ పని చేస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఈ లోకపరంగా మనం పనులు చేయొద్దని దేవుడు ఎక్కడా కూడా చెప్పట్లేదు. పనులు చెయ్యాలి, పనులు చేయొద్దని దేవుడు చెప్పట్లేదు. కష్టపడి పని చేయాలి. కానీ ముఖ్యమైన దానిని పక్కన పెట్టేసి ముఖ్యము కాని దాని కొరకు ఎక్కువ సమయాన్ని వ్యయం చేయడం, ఇది అజ్ఞానం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన 127 2వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. వేకునే లేస్తారు, చాలా రాత్రి అయిన వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఇది వ్యర్థము అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె యేసయ్యను తన ఇంటికి చేర్చుకుంది కానీ యేసయ్యకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లా, యేసయ్యతో సమయం గడపట్లా, యేసయ్యతో మాట్లాడట్లా. హల్లెలూయా. మనం కూడా అంతే. యేసయ్యను మన జీవితాలను చేర్చుకున్నాం నిజమే, రక్షణ పొందాం నిజమే, యేసయ్యకు మన కుటుంబాల్లో చోటిచ్చాము నిజమే. మరి యేసయ్యతో మాట్లాడుతున్నామా ప్రతిరోజు? యేసయ్యతో సమయం గడుపుతున్నామా ప్రతిరోజు? యేసయ్యతో సహవాసం చేస్తున్నామా ప్రతిరోజు? కొంచెం సమయమైనా యేసయ్యకు మనము అవకాశం ఇస్తున్నామా మన జీవితాల్లో? ఇంకెంతసేపు పనులు పనులు అంటూనే మనము తిరుగుతూ ఉన్నామా అనే విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోవటం మనకి జ్ఞానం. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని చక్కపరుచుకుంటుందని వాక్యం సెలవిస్తుంది కదా. మరి జ్ఞానం ఏంటి?
ఏది చెయ్యాలో అది చెయ్యడం, ఏది చెయ్యకూడదో అది చేయకుండా ఉండడం, ఏది ప్రాధాన్యమైనదో తెలుసుకోవడం జ్ఞానవంతురాలి యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలను కట్టుకోవడానికి, మన కుటుంబాలను కట్టుకోవడానికి దేవునితో సహవాసం మనకి చాలా ఇంపార్టెంట్. దేవునితో మనం సమయం గడపడం మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం, పనులు ఉన్నాయని అని చెప్పి ప్రార్థన మానేస్తాం. మార్టిన్ లూథర్ గారు అన్నారు ఏమనంటే, ఈరోజు నాకు ఎక్కువ పని ఉంది కాబట్టి ఎక్కువ ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మనం అలా అనుకుంటామా? కానీ ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేసామనుకోండి, పనులు చాలా ఈజీగా అవుతాయి, చాలా సునాయాసంగా అవుతాయి. మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని పని ప్రారంభించండి, పని చాలా ఈజీగా అయిపోతాయి. ప్రార్థన చేసుకోకుండా పని ప్రారంభించండి, మీరు ఎంత పని చేసినా పని మాత్రం 12 అయిపోద్ది, 1 గంట అయిపోద్ది, కానీ పని మాత్రం తరగదు. హల్లెలూయా. హల్లెలూయా. అదేంటో నేను కనిపెట్టాను. అది ప్రార్థన చేసుకున్నప్పుడు పని చేయడం ఎలా ఉంటుందో, ప్రార్థన చేయకుండా పని మొదలు పెడితే ఎలా ఉంటుందో నేను కనిపెట్టాను. అందుకే నేను మీకు కూడా చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఉదయాన్నే మీరు లేచిన వెంటనే ప్రార్థించండి, దేవునితో సమయం గడపండి, వాక్యం చదవండి, దేవునికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మీ పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. ఎక్కువ పని అయినప్పుడు నిజంగానే చాలా చిరాకు వచ్చేస్తుంది. పని అవ్వట్లేదు అనుకోండి, ఎంత పని చేసినా పని అవ్వట్లేదు అనుకోండి, చిరాకు వచ్చేస్తుంది, విసుగొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అందరి మీద సనగడం మొదలెడతా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత పని నేను ఒక్కదాన్నే చెయ్యాలని సణుక్కుంటా ఉంటాం. ఇక్కడ ఈ మార్త కూడా జరిగింది అదే. విస్తారమైన పని పెట్టేసుకుంది కదా, పని ఏమో అవ్వట్లా. మరియా ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, సాయం చేయట్లేదు. ఎప్పుడైతే ఈ మొక్కతే పని చేసుకోవలసి వచ్చిందో ఈమెకి తొందరపాటు ఎక్కువయింది, విసుగు ఎక్కువయింది, చిరాకు ఎక్కువయ్యి వచ్చి ఎవరి మీద చిరాకు పడుతుంది? యేసయ్య మీదే చిరాకు పడతా ఉంది, యేసయ్య మీదే విసుక్కుంటుంది. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? యేసయ్యా నీకు చింత లేదా? నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. దేవునికి స్తోత్రం. విస్తారమైన పని పెట్టుకుంది. ఎప్పుడైతే ఆ పని అవ్వట్లేదో మూడవదిగా ఆమెకి ఏమొచ్చిందంటే కోపము, విసుగుదల వచ్చేసింది. ఆ విసుగుతో వచ్చి యేసయ్య మీదే విసుగు చెందుతూ ఉంది, యేసయ్యనే ప్రశ్నిస్తూ ఉంది. నీకు అసలు ఏం బాధ అనిపించట్లేదా? నేను ఒక్కదానే పని చేసుకుంటూ ఉంటుంటే నా చెల్లిని పంపించవచ్చు కదా, సాయం చేయమని చెప్పొచ్చు కదా అని యేసయ్య మీదే విసుగు చెందేటట్లుగా ఈ స్త్రీ మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. నిజమే, విస్తారమైన పని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఆటోమేటిక్గా కోపం వస్తుంది, ఆటోమేటిక్గా మనకి చిరాకు, విసుగు వచ్చేస్తుంది. ఆ విసుగు, ఆ చిరాకు ఎవరొకరి మీద చూపించేస్తాం. హల్లెలూయా. ఆ టైంలో అటు ఎవరు వస్తే వాళ్ళ మీద ఆ చిరాకు, పిల్లలు వచ్చారనుకోండి పిల్లలకి అయిపోయింది ఆ టైంలో. హల్లెలూయా. ఈ కోపం అంతా కూడా పిల్లల మీద చూపించేస్తారు. భర్త మీద చిరాకు, లేక పక్కింటోళ్ళ మీద చిరాకు, అంతా కూడా ఎవరు తేరగా దొరుకుతారు? పిల్లలు తేరగా దొరుకుతారు. పాపం పిల్లల మీద విసురుతూ ఉంటారు ఆ మాటలన్నీ, అవసరమైతే కొడతారు. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో మనకే తెలియదు. చాలా గాయపరిచేటువంటి మాటలు మాట్లాడతారు కోపంలో. ఆ మాటలు వాళ్ళని ఎంత నొప్పిస్తున్నాయో, వాళ్ళని ఎంత బాధపరుస్తాయో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి తెలియదు. కోపంలో అలా మాట్లాడేస్తారు అంతే. కోపము చాలా ప్రమాదకరమైనది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపం మానండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి. అది కీడుకే కానీ మంచికి కాదు. కోపము వల్ల మనకేమొస్తుందంట? కీడు వస్తుంది. అది కీడుకే కానీ మంచికి కాదు. అందుకనే కోపాన్ని మానండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా వాక్యం అంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
దేవుని చిత్తం అస్సలు నెరవేర్చదు. కోపం అనేది కూడా ఒక సైతాను లక్షణం. ఇది దేవునికి స్తోత్రం. చిటికి మాటికి కోప్పడుతూ ఉంటారు. ముక్కు మీద ఉంటుంది అంటారు కదా కోపం, అలా ఉంటుంది కొంతమంది ముక్కు మీద. మాట్లాడితే కోప్పడుతూ ఉంటారు, మాట్లాడితే చిరాకు పడుతూ ఉంటారు, మాట్లాడితే విసుగు చెందినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నీ కోపం వలన ఇతరులు బాధించబడతారు, వారి హృదయాలు నొచ్చుకుంటాయి. ఎవరి హృదయమైనా నొచ్చుకుంటుందనుకోండి, మనం పలికే మాటల వలన మనం హత్య చేసినట్లు. దేవునికి స్తోత్రం. ఏం చేసినట్టు చెప్పండి? హత్య చేసినట్లు, చంపేసినట్టు వాళ్ళని. మన మాటల ద్వారా ఎవరికి నొప్పి కలగకూడదు, ఎవరి హృదయము కూడా గాయపరచబడకూడదు. దేవునికి స్తోత్రం. కోపము కొన్నిసార్లు సహజంగా వస్తుంది, కానీ అది మితిమీరి ఉండకూడదు అన్నమాట. విపరీతమైన కోపం వచ్చినప్పుడు చూడండి, ఏది మడితే అది విసిరేస్తారు కదా, అది పక్కన వాళ్ళకి తగులుతుందా అని కూడా చూడరు. ఏది ఉంటే అది విసిరి పడేస్తారు మోకాళ్ళ మీద. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇతరుల కోపముల ద్వారా గాయపరచబడిన వారు ఎంతోమంది ఉంటారు, గాయపరచబడతా ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు. కోపం వస్తుంది, కానీ ఆ కోపము 24 గంటల్లో తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 24 గంటల తర్వాత ఆ కోపం ఆ వ్యక్తి మీద నీకుందంటే నువ్వు పాపం చేసినట్లే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పాపం అంటే వ్యభిచారమే కాదు, పాపం చాలా ఉన్నాయి పాపాలు. 24 గంటల తర్వాత ఎవరి మీదైనా నీ కోపం అలాగే నిలిచి ఉంటే మనం ఏం చేసినట్టు చెప్పండి? పాపం చేసినట్లు. అందుకని వాక్యం అంటే కోపపడుడి కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించేలాగా ఆ కోపాన్ని తీసేసుకోవాలి, వెళ్ళి వాళ్ళతో సమాధాన పడిపోవాలి. నీ భర్తతో కానీ పిల్లలతో కానీ ఎవరితోనైనా సరే 24 గంటల్లోగా ఆ కోపాన్ని చల్లార్చేసుకోవాలి. ఇది దేవుని పిల్లల లక్షణం. దేవునికి స్తోత్రం. కోపం చాలా ప్రమాదకరమైంది. కోపం వల్లనే కదా కయ్యను హేబేలును చంపేశాడు. అతను అర్పణ అంగీకరించాడు, ఇతను అర్పణ అంగీకరించలేదు దేవుడని కయ్యను హేబేలు మీద కోపం పెట్టుకుని సొంత తమ్ముడినే చంపేశాడు. ఈ కోప పగగా మారుస్తుంది, పగ కక్షం ప్రతీకారంగా మారిపోతుంది. అందుకని కోపము మనలో నిలిచి ఉండకూడదు, కోపాన్ని మనలోనికి రానివ్వకూడదు. ఆ కోపాన్ని మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న కోపం పోవాలంటే ఏం చేయాలో తెలుసా? దానికి ఒకటి పరిష్కారం ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాలో నీ కోపాన్ని తీసివేయి, నాలో నీ ఆగ్రహాన్ని, నాలోని ఈ విసుగుదలను తీసివేయండి అని మనము దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు ఒక్కడే మనలో ఉన్న ఈ కోపాన్ని తీసేసి మనల్ని సాత్వికముతో నింపగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మోషే గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు కదా, ఏమని? మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. కానీ అతనిలోనికి ఆ సాత్వికం రాకముందు మోషేకి ఎంత కోపమో తెలుసా? ఎంత కోపమో మోషేకి. ఒకానొక రోజున ఆయన మరి రాజుగారు ఫరో ఇంటిలో పెరుగుతూ ఉన్న సందర్భంలో అలా బయటకు వచ్చేసరికి ఏం జరుగుతూ ఉంది? ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటా ఉన్నారు. ఒక వ్యక్తి ఇశ్రాయేలీయుడు, ఒక వ్యక్తి ఐగుప్తీయుడు. ఇశ్రాయేలు తన ప్రజలని అతడు తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆ కోపాన్ని తట్టుకోలేక ఐగుప్తుడిని అక్కడికక్కడే చంపి భూమిలో పాతి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. చాలా కోపం మోషేకి, కానీ అంత కోపము దేవుని చిత్తంలోనికి వచ్చిన తర్వాత కోపం అంతా తగ్గిపోయింది. మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు.